సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. పుష్ప మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ర్యాంప్ అన్న అంతే, ర్యాంప్ అంతే. పుష్ప సినిమా మాత్రం ర్యాంప్, సెకండ్ ఓడ్ లేదు, ర్యాంప్ అంతే. బ్లాక్ బస్టర్ ఏందన్నా, ఆల్ ఇండియా ఇండస్ట్రీ ఇట్టు కొట్టింది, ఆల్ ఇండియా ఇండస్ట్రీ ఇట్టు కొట్టింది. 1000 crores క్రాస్ చేసింది, 1000 crores క్రాస్ చేసింది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా? ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్. కలెక్షన్స్ అంతు లేదన్నా, ఎంతైనా రావచ్చు. 100 కి 1000 కి మాత్రం తగ్గేదేలే, మా హీరో మాత్రం తగ్గేదేలే, ఎంతైనా కానీ తగ్గేదేలే. జై జై బండి, జై జై బండి. పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉండబోతుంది? మాస్ అన్న, ఎక్కడ చూడండి మాస్ ఉంటుంది. యాక్టింగ్ అయితే ఇచ్చిమేస్తారు. అల్లు అర్జున్ కి ఎప్పటి నుంచి ఫ్యాన్స్ తమ్ముడు నువ్వు? నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్. అల్లు అర్జున్ ఎలా ఉంటుంది అల్లు అర్జున్ గారు? అన్న డాన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యా నేను. సినిమా మాత్రం నేను డాన్సర్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. పుష్ప 2 మూవీ ఎలా ఉండబోతుంది తమ్ముడు? KCTP పుష్ప సినిమా 2 వైల్డ్ ఫైర్, నేషనల్ గా ఇంటర్నేషనల్. పుష్ప అంటే ఫేవరెట్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్ తగ్గేదేలా. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంటుంది? హీరోయిన్ నువ్వు చెప్పమని లేదు, నువ్వు చూడు సినిమా పోయి నీకు తెలిసి హీరోయిన్ ఎట్టుండదు. లాస్ట్ మంత్ బాగా వచ్చాడు, సునామీ సృష్టించిపోయాడు. ఇప్పుడు బామర్ది వస్తున్నాడు, బ్లాక్ బస్టరే. డైలాగ్ చెప్పు అల్లు అర్జున్ గారికి. అల్లు అర్జున్ తగ్గేదే. ఇది కాకుండా బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటున్నా. బ్లాక్ బస్టర్ పక్క. యావరేజ్ స్టాక్ వచ్చిన బాహుబలి రికార్డ్స్ కొట్టుద్ది. యావరేజ్ స్టాక్ వచ్చిన పాన్ ఇండియా నెంబర్ 1 అయితే అయిద్ది పక్క. రాసి పెట్టుకో, యావరేజ్ అయినా వచ్చేస్తుంది అన్న. పుష్ప 2 సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? పుష్ప 2 సినిమా ఫ్యాన్స్ చొక్కా ఇసిరేసి తిప్పుకుంటట్టు ఉంటది. అప్పుడు గంగోత్రి అప్పుడు చీర కట్టుకొని వచ్చాడు, ఇప్పుడు పుష్ప 2 చీర కట్టుకొని వస్తాడు. మాస్ జాతర అసలు తగ్గేదేలే. యాక్టింగ్ మాత్రం మనం చెప్పక్కర్లే, దానికి నేషనల్ అవార్డు వచ్చేసింది. ఇప్పుడు దానికన్నా ఇంకా మించిపోయింది. పుష్ప కన్నా పుష్ప 2 ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? వీజీగా వస్తాయి, బడ్జెట్ వచ్చేసిద్ది. డైలాగ్ ఒకటి చెప్పు. డైలాగ్ అటు ఇటు ఊపు, అల్లు అర్జున్ తోపు. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మోతుగురి మనోజ్ కుమార్, మాది పక్కనే పన్లూరు మండలం, పన్లూరు విలేజ్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మీరు? అలాగనే లేదు, మేము ఎన్టీఆర్ అంటే చాలా అభిమానిస్తాము. అలాగని ఇతర హీరోలు కూడా అంటే మాకు చాలా అభిమానం. అందుకే మేము సినిమా చూద్దామని కూడా వచ్చాము. అల్లు అర్జున్ అన్న, ఎన్టీఆర్ అన్న, బాలకృష్ణ అన్న, చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అన్న, మహేష్ బాబు అన్న, అందరిని అభిమానిస్తాము. కాకపోతే వ్యక్తిగతంగా మనకంటూ ఒక హీరో ఉండాలి కాబట్టి మనం ఎన్టీఆర్ పేరు చదువుతాం. దేవరా సినిమా ఇక్కడే మేము పొట్టిగంట షో చూసాము. ఇప్పుడు ఈ పుష్ప 2 మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పుష్ప 1 అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎంత సంచలనం క్రియేట్ చేసిందో. ఈ రోజు కూడా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది. అతనికంటూ ఒక బ్రాండ్, ఒక స్థాయి క్రియేట్ చేసుకోగలిగాడు. అలాగే మేము కూడా ఈ సినిమా కూడా సుకుమార్ అంటే చాలా అభిమానం. ఏ హీరో అభిమానికైనా చాలా అభిమానం ఉంటది. అతను టేకింగ్ గానీ, అతను తీసే విధానం గానీ ప్రతి హీరో అభిమాని ఖచ్చితంగా చూస్తారు ఆ సినిమా. ఈ సినిమా మాత్రం అల్లు అర్జున్ ఒకటే చెప్పాడు, ఇప్పటిదాకా మాస్ జాతర అంటే మనం చాలా హీరోలు చూసాం. మాస్ హీరోలు అంటే మనకి ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, అట్లా అల్లు అర్జున్ ని మాస్ అంటే మనకి సరైనోడు సినిమా తర్వాత ఇంకంత స్థాయిలో మనం చూడలేదు. ఖచ్చితంగా ఈ పుష్ప 2 అనేది అల్లు అర్జున్ మాస్ జాతర ఎలా ఉంటది ఏంది అనేది మనకి ఖచ్చితంగా ఈ సినిమాలో మనం చూస్తాం. అది ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాడు, ఎందుకంటే మనకి పుష్ప 1లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ నేషనల్ అవార్డు వచ్చింది. దానికి తగ్గకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి స్థాయిలోనే యాక్టింగ్ ఉంటది. మనం ఆల్రెడీ ట్రైలర్ వచ్చినాయి, సాంగ్స్ వచ్చినాయి, అన్ని చూసాం. అన్ని చాలా బాగున్నాయి కూడా, ఇబ్బంది ఏం లేదు. ఈ సినిమా పరంగా అయితే అల్లు అర్జున్ మరో ఇంకా హిట్ ఖచ్చితంగా వస్తుంది. పుష్ప 2లో ఒక డైలాగ్ చెప్పండి అన్న. పుష్ప పార్టీ లేదా ఉంది చూడండి పుష్ప 2లో. పుష్ప 2 మూవీ
ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన సెన్సేషన్ క్రియేట్ చేయాలి? పుష్ప 2 ఈ రోజు 1000 crores క్రాస్ చేసిందని ఆల్రెడీ ఆడియో లాంచ్ వీటిల్లో మనం చూసాం. ఈ రోజు ఏమనుకుంటున్నాం అంటే అల్లు అర్జున్ మరో సెన్సేషనల్ తీసుకుంటున్నాడు, నేషనల్ అవార్డు పొందాడు అని ఆల్రెడీ మనకు తెలుసు. అల్లు అర్జున్ ఇది ఒక సెన్సేషనల్, దీని గురించి మనం ఆలోచించేది ఏం కాదు. రేపు మళ్ళీ అల్లు అర్జున్ మూవీ హిట్ కొట్టిద్ది ఈ రోజు అని నేను ఖచ్చితంగా ఆలోచిస్తున్నాను. బ్లాక్ బాస్టర్ అనేది ఇంకా సూపర్ హిట్ డూపర్ హిట్టే, ఇంకా దాని గురించి మనం ఆలోచించేది ఏం లేదు. మూవీ రేపు సెన్సేషనల్ అవబోతుంది. నేను ఎన్టీఆర్ అభిమాని, కానీ నేను అల్లు అర్జున్ చూద్దామని ఈ యాంగిల్లో మొన్న నేను అన్స్టాపుల్ సిరీస్ చూశాను. దాంట్లో అల్లు అర్జున్ మా బాలయ్య బాబు గారికి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. అట్లానే అల్లు అర్జున్ గారు రేపు ఖచ్చితంగా ఈ రోజు సెన్సేషనల్ కొడతాడని మేము అనుకుంటున్నాం. సాంగ్స్ ఈ రోజు వేరే లెవెల్. ఇంకా దానికి ఐటమ్ సాంగ్ మనం ఆల్రెడీ వీడియో సాంగ్స్ లో చూసాం. ఇది చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అల్లు అర్జున్ ఈ యాంగిల్ కూడా ఉందా అని. పుష్ప తగ్గేదేలే, అదే పుష్ప అంటే పేరు కాదురా, పుష్ప అంటే బ్రాండ్.